హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా బై M&M. మీరు కనుక మా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా, ఈ సుత్తంతా చెప్తుంది అనుకుంటున్నారా? ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుస్తుంది. మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈవినింగ్ 5కి అలా స్టార్ట్ అయ్యాము. అలా కార్ ఎక్కామో లేదో వీళ్ళైతే తినడం స్టార్ట్ చేశారు. ఇక్కడ మా అత్త అయితే నన్ను ఎందుకు పిలిచారు అన్నట్టు చూస్తుంది. నైట్ 8కి అయితే మేము టిఫిన్ చేయడానికి ఒంగోలు దగ్గర ఆగి టిఫిన్ చేసాము. మీరు ఒకటి గమనిస్తే అందరి ప్లేట్స్లో దోశనే కనిపిస్తుంది. మా ఫ్యామిలీ అందరికీ దోశ అంటేనే ఇష్టం. తిన్నాక అలా ఛాయ్ తాగాము. నైట్ టైం ఆ వెదర్కి వేడివేడి ఛాయ్ తాగుతుంటే ఆ ఫీలే వేరు. అసలు ఎంతైనా ఛాయ్ తాగే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ఆ ఫీల్. ఎంతైనా ఈ సమ్మర్లో నైట్ టైం జర్నీయే చాలా బెటర్ అసలు. ఎందుకంటే ఎండలు చాలా ఉన్నాయి కాబట్టి. మా జర్నీ మళ్ళీ స్టార్ట్ అయింది. బోర్ కొడుతుందని అలా సాంగ్స్ వేసుకున్నాము. అలా డాన్సెస్ వేసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే కార్లో. అసలు టైం పాస్ అవ్వదు కదా, ఏదైనా సాంగ్స్ పెట్టుకొని ఏమైనా మాట్లాడుకుంటూ వెళ్తూనే చాలా టైం పాస్ అవుతుంది. ఇక్కడైతే వీళ్ళు ఏ సాంగ్కి డాన్స్ చేస్తున్నారో గెస్ చేసి కామెంట్ చేయండి. నేనైతే ఫుల్ సాంగ్ పెట్టలేదు, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి. అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను. ఫుల్ సాంగ్ పెట్టలేదు, ఏమనుకోకండి. ఇంకా మేము నైట్ వెళ్ళేసరికి 11 అయిపోయింది అనమాట. ఫుల్ టైర్డ్ అయ్యాము. ఇంకా నైట్ వీడియో తీయడానికి కూడా టైం లేదు. ఇంతకు మేము ఎక్కడికి వెళ్ళామో చెప్పలేదు కదా, కనిగిరి దగ్గర ఉన్న నాగులారం అయితే వెళ్ళాము మేము. ఎందుకంటే మా అత్త వాళ్ళ అక్క కూతురు ఓనీ ఫంక్షన్ అనమాట, అందుకే వెళ్ళాము. ఇంకా మార్నింగ్ లేచి పూలు కట్టేది ఉంటే కడుతున్నాం అనమాట. ఇంకా అందరం ఒక దగ్గర కూర్చొని ఫుల్గా ముచ్చట్లు వేసుకుంటూ కడుతున్నాం అనమాట, ఏదో ఒకటి మాట్లాడుకుంటూ. ఇంకా అందరూ ఒక 10 మెంబర్స్, ఇంకా చుట్టాలు, అక్కలు, అత్తలు అందరూ ఒక దగ్గర ఉన్నారంటే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు, సైలెంట్గా అసలు ఉండరు కదా. ఇంకా మేము నైట్ వచ్చేసరికి 11 అయిపోయింది కాబట్టి మాకు కోన్ గోరింటాకాయ పెట్టుకునే టైం కూడా లేదు. మేమైతే రెడ్ కోన్ తెచ్చుకున్నాము. రెడ్ కోన్ తెచ్చుకొని అలా 1 అవర్, హాఫ్ అన్ అవర్ అయితే పెట్టుకున్నాము. అదైతే ఈజీగా ఎమ్మటే పండుతుంది కదా. ఇక టైం ఉన్నా లేకపోయినా కానీ ఫంక్షన్ చేసుకున్న అమ్మాయికి మాత్రం ఖచ్చితంగా మెహందీ ఉండాలి కదా. మెహందీ ఉంటేనే ఒక లుక్. అందుకని నేను ఫ్రంట్ 2 హ్యాండ్స్, ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ పెట్టేశాను అనమాట. ఇక్కడైతే టెంట్ వేసే వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా స్టేజ్ కడతారు కదా, స్టేజ్ వేసేసారు. ఆ తర్వాత అమ్మాయి రెడీ అయిపోయింది. అమ్మాయి ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు, బాగుందా లేదా. ఇంకా తర్వాత మా అమ్మమ్మలు, మా అత్తలు అందరూ అమ్మాయిని అక్కడ కూర్చోబెట్టి పళ్ళు అవన్నీ ఇంకా తాంబూలం ఇస్తున్నారు. వాళ్ళ మేనత్త కూర్చోబెట్టేసింది. ఫస్ట్ 5గురు ముత్తైదువులు అయితే అక్షింతలు వేసి కూర్చోబెడతారు. ఆ తర్వాత అందరూ కలిసి గిఫ్ట్స్ అవన్నీ, గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు గిఫ్ట్స్ ఇస్తారు, లేకపోతే మనీ ఇచ్చేవాళ్ళు మనీ ఇస్తారు. ఇక్కడ అమ్మాయికి అయితే జ్యువెలరీ అదంతా బాగా సెట్ అయింది కదా, మంచిగా ఉంది కదా అమ్మాయి కూడా. మా అమ్మమ్మ అయితే అక్కడ తాంబూలం ఇస్తుంది. అమ్మాయికి తాంబూలం ఎలా తీసుకోవాలో తెలియదు కదా, ఇంకా మౌని వెళ్ళి చెప్తుంది ఎలా తీసుకోవాలో. ఇక్కడైతే మా అమ్మమ్మ తాంబూలం పెట్టేసిన తర్వాత ఒక కామెడీ సీన్ చేస్తుంది చూడండి. ఒక మ్యాంగో తీసుకొని పీసెస్గా కట్ చేయకుండా డైరెక్ట్గా నోటి దగ్గర పెట్టేస్తుంది అనమాట. ఎలా తినాలో ఏమో, ఫన్ కోసం అలా చేసింది మా అమ్మమ్మ. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను, అవి ఎలా ఉన్నాయో చెప్పండి. భోజనాలు అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఫుల్గా టైర్డ్ అయ్యాం మేమైతే. కానీ క్లాత్స్ అయితే చాలా ఉన్నాయి వాష్ చేయడానికి. ఇంకా నేను, మౌని, మా అత్త అయితే వాష్ చేసాము. ఇంకా మన ఇంట్లో పని మనమే చేసుకోవాలి కదా. ఇవాళ ఇక్కడ నుంచి మా అన్న వాళ్ళ ఊరు ఒక 2 కిలోమీటర్స్. మా అన్న వచ్చి అయితే మమ్మల్ని తీసుకెళ్ళాడు. ఒక 10 మినిట్స్ అలా స్పెండ్ చేసాము మా అన్న వాళ్ళ ఇంట్లో. ఆ తర్వాత భోజనాలు స్పెషల్స్ ఏంటంటే పప్పు, సాంబార్, పెరుగు, పులిహోర, వైట్ రైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.